అక్కినేని యువ నటుడు నాగచైతన్యను 6 సంవత్సరాలుగా గాఢంగా ప్రేమించిన సమంత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ జంట కొన్నాళ్ళు చక్కగా కాపురం చేశారు. ఆ తర్వాత అనుకోకుండా ఓ రోజు తాము విడిపోతున్నట్లు ప్రకటించి సినీ పరిశ్రమ మొత్తానికి షాక్ ఇచ్చారు. విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి జీవితం వారిది అయింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏమిటనేది మాత్రం ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది. ఎంతో మంది ఎన్నో రకాలుగా విశ్లేషించినప్పటికీ వీరిద్దరు మాత్రం వాస్తవం వెల్లడించలేదు. నాగ చైతన్యతో పెళ్లికి ముందు నిశ్చితార్థం జరిగినప్పుడు అక్కినేని కుటుంబం 50 లక్షల విలువతో అత్యంత ఖరీదైన ఉంగరాన్ని తయారు చేయించింది. దీన్ని నిశ్చితార్థం సందర్భంగా నాగ చైతన్య సమంత వేలికి తొడిగాడు. విడాకుల తర్వాత ఇటీవల ఆ ఉంగరాన్ని సమంత మార్చేసింది. దాన్ని చెడగొట్టి నెక్లెస్ గా మార్చుకుంది. కొన్ని సినిమాల వేడుకలకు, ఇతర వేడుకలకు హాజరయ్యే సమయంలో ఈ నెక్లెస్ ను ధరించి వచ్చేది. ఏదైనా వస్తువును ఎవరైనా కొంత జ్ఞాపకంగా ఉంచుకుంటారు. శామ్ మనసుకు అంత కష్టం వచ్చేలా నాగ చైతన్య ఏం చేశాడు? ఆ ఉంగరాన్ని చెడగొట్టేంతగా మీ మధ్య ఏం జరిగింది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, పెళ్లి సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న గౌన్ ను కూడా మార్చేసింది. 2024లో సినిమా అవార్డుల ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైనప్పుడు మార్చిన గౌన్ ను ధరించి వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చింది. 4 సంవత్సరాలు కలిసిమెలిసి జీవించిన ఆ జంట విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్నాడు. శామ్ మాత్రం ఒంటరిగానే ముంబైలో ఎక్కువగా నివసిస్తుంది. దర్శకుడు రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అటువంటిదేమీ లేదంటూ శామ్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. చివరకు శామ్ ఒంటరిగానే మిగిలిపోతుందా లేదంటే రెండో వివాహం చేసుకుంటుందా అనేది తెలియాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే.